హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్ అండ్ ఈ వీడియోలో మనము అమెజాన్ లినక్స్ EC2 ఇన్స్టాన్స్లో గిట్ ఇన్స్టాల్ చేయడం ఎలా అండ్ గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన వెరీ బేసిక్ కాన్ఫిగరేషన్ అయితే చూద్దాము. ఓకే, సో నేను ఈ గిట్ ఎక్స్ప్లెనేషన్ కోసం AWS అయితే యూజ్ చేస్తున్నాను. AWSలో ఒక EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేసి దాన్ని అయితే గిట్ కోసం యూజ్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో రిఫర్ చేసి ఇన్స్టాన్స్ లాంచ్ చేసి దానికి కనెక్ట్ అవ్వడం అయితే చేయండి. సో ఇక్కడ నేను కొంచెం ఇన్స్టాన్స్ లాంచ్ అనేది ప్రతి ఒక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేస్తున్నాను. సో నేనైతే హైదరాబాద్ రీజియన్లో ఉన్నాను. దెన్ లాంచ్ ఇన్స్టాన్స్ అండ్ ఇన్స్టాన్స్ నేమ్ ఇవ్వండి. నేనైతే ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ గిట్ ల్యాబ్స్ అని చెప్పేసి ఇచ్చాను. అండ్ ఐఎమ్ యూసింగ్ అమెజాన్ లినక్స్ 2023. సో మీరు అమెజాన్ లినక్స్ 2 యూజ్ చేస్తా అన్నా కానీ నో ప్రాబ్లం, ప్రాసెస్ ఆల్మోస్ట్ సిమిలర్. గిట్ లెవెల్లో కమాండ్స్ అన్నీ కూడా సేమ్. సో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీలో మనకి T3 మైక్రో వస్తుంది. మనకి ముంబై రీజియన్ లాంటివి తీసుకుంటే T2 మైక్రో వస్తుంది. నేను హైదరాబాద్ రీజియన్లో ఉన్నాను కాబట్టి T3 మైక్రో అయితే ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది. T3లో ఏంటి అని చెప్పడం మనకి 2 CPUs వస్తాయి, బట్ T2 మైక్రోలో ఓన్లీ ఒకే CPU వస్తుంది, రైట్. సో దెన్ కీపేర్ వచ్చేసి ఒక కీపేర్ క్రియేట్ చేస్తున్నాను. ఆ కీపేర్ నేమ్ వచ్చేసి గిట్ ల్యాబ్స్ అని చెప్పని ఇచ్చాను. పెమ్ ఫార్మాట్, దెన్ క్రియేట్ కీపేర్. సో ఈ డౌన్లోడ్ అయిన కీపేర్ని అయితే నేను నా డెస్క్టాప్ మీద కీపేర్స్ ఫోల్డర్ ఉంది, ఆ కీపేర్స్ ఫోల్డర్కి అయితే కాపీ చేసి నాకు కావాల్సినప్పుడు యూజ్ చేస్తాను, రైట్. సో దెన్ నేను ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్తో వెళ్తున్నా. డిఫాల్ట్ VPC సెక్యూరిటీ గ్రూప్ కూడా డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ SSH అయితే ఎనేబుల్ చేశాను కనెక్టివిటీ కోసము. అండ్ 8 GB అయితే స్టోరేజ్ సఫిషియంట్. దెన్ లాంచ్ ఇన్స్టాన్స్. ఈ లాంచ్ చేసిన EC2 ఇన్స్టాన్స్ని కనెక్ట్ అవుదాము. సో మీరు కనెక్టివిటీ కోసము ఈ బ్రౌజర్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేదు అని చెప్పనంటే మీరు గిట్ హబ్ లాంటి టూల్స్ అయినా పుట్టి లాంటి టూల్స్ అయినా యూజ్ చేయొచ్చు. అలా కాదు అని చెప్పని అనుకుంటే మీరు మీ కమాండ్ ప్రాంప్ట్లో కూడా OpenSSH అనేది ఎనేబుల్ చేసి మీ కమాండ్ ప్రాంప్ట్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేను పర్సనల్గా నా టర్మినల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నా కీపేర్ వచ్చేసి డెస్క్టాప్ పైన కీపేర్స్ లొకేషన్లో ఉంది. ఇది కీపేర్ వేర్ ఈస్ దట్ గిట్ అని చెప్పేసి గిట్ ల్యాబ్స్ అని ఉంది కదా, ఇది నా కీపేర్. ఈ కీపేర్ని యూజ్ చేసి నేను నా EC2 ఇన్స్టాన్స్కి అయితే కనెక్ట్ అవుతున్నాను. సో ఫస్ట్ ఇన్స్టాన్స్ పబ్లిక్ IP అడ్రస్ గ్రాప్ చేసుకొని SSH -i, దెన్ గిట్ ల్యాబ్స్ కీపేర్ ఇచ్చాను. EC2 user @ this. సారీ, నేను IP అడ్రస్ కాపీ చేయకుండా AMI ID కాపీ చేశాను, right. So give that public IP address here, then enter, type yes, and మనకి బ్యాక్ పర్మిషన్స్ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే నేను డౌన్లోడ్స్ లొకేషన్లో నుంచి ఇక్కడికి మూవ్ చేశాను కదా. సో అది ఫిక్స్ చేయడానికి chmod 400, రైట్. సో దెన్ గిట్ ల్యాబ్స్ అని ఇస్తే ఆ పర్మిషన్ ఎర్రర్ అయితే ఫిక్స్ అవుద్ది. సో నౌ నేను కనెక్టివిటీ ట్రై చేశాను. ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ టు మై అమెజాన్ లినక్స్ EC2 ఇన్స్టాన్స్. సో ఇప్పుడు ఫస్ట్లీ మనకి సుడో స్పేస్ -i అని ఇచ్చినా లేదంటే సుడో స్పేస్ su అని ఇచ్చినా కానీ మనం రూట్ యూజర్గా అయితే స్విచ్ అవుతాము. నేను ఐ అస్యూమ్ మీరైతే లినక్స్ పార్ట్ కంప్లీట్ చేశారు అని చెప్పని అనుకుంటున్నాను. మీకు రూట్ యూజర్కి స్విచ్ అవ్వడము, కమాండ్ ఇన్స్టాలేషన్, ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ అయితే క్లియర్ అనుకుంటున్నాను. ఇఫ్ నాట్, ప్లీజ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్ చూసి ఈ డెవాప్ సిరీస్ అయితే కంటిన్యూ చేయండి. గిట్ ఇన్స్టాల్ అయి ఉందా లేదా వెరిఫై చేయడానికి నేనైతే గిట్ స్పేస్ -i వర్షన్ అని ఇచ్చాను. గిట్ అనేది అసలు కమాండే కాదు అని చెప్పని అంటుంది ఇక్కడ. సో అలా కాకుండా మనము విచ్ గిట్ అని చెప్పేసి కూడా ఇచ్చినా కానీ మనకు తెలుస్తుంది గిట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నో గిట్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఈ EC2 ఇన్స్టాన్స్లో గిట్ అనేది లేదు. సో ఇప్పుడు మనం గిట్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాము. సో దానికోసము ఇన్స్టాల్ గిట్ అని ఇచ్చేసి -y ఇచ్చామనుకోండి, సో గిట్ ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. ఇది చాలా చిన్న ప్యాకేజ్, ఇన్స్టాలేషన్ అవి కూడా చాలా క్విక్గా
అయిపోతాయి. సో గిట్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పానంటే, మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేయడము. సో బట్ రిపాజిటరీ క్రియేట్ చేసే కంటే ముందు మనకి ఇన్‌స్టాల్ అయిన వర్షన్ ఏంటి అని తెలుసుకోవాలంటే, గిట్ స్పేస్ -వర్షన్. ఇక్కడ చూడండి మనకి ఇన్‌స్టాల్ అయ్యున్న గిట్ వర్షన్ అయితే 2.40.1 ఈ వర్షన్ అయితే మనకి ఇన్‌స్టాల్ చేసాము. ఓకే. గిట్‌లో ఏంటి అంటే మనకి కొన్ని కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఉన్నాయి. మనకి గ్లోబల్ లెవెల్ గానీ, యూజర్ లెవెల్ గానీ, సిస్టమ్ లెవెల్ సెట్టింగ్స్ అనైతే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము ఈ గ్లోబల్ లెవెల్ సెట్టింగ్స్ అయితే కాన్ఫిగర్ చేస్తాము. అంటే ఇవి మనకి తర్వాత యూజ్ చేస్తాం. అంటే ఏదో ఒక చేంజ్ కోడ్ కమిట్ చేసామనుకోండి, ఫైల్ కమిట్ చేసామనుకోండి, ఎవరు కమిట్ చేశారు? మనకి తెలియాలి గదా! ఆ తెలియడం కోసము యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేదైతే ఈ మిషన్‌లో మనం కాన్ఫిగర్ చేసి పెడుతున్నాము. సో దానికి చిన్న కమాండ్ ఏంటి అని చెప్పానంటే, గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ -గ్లోబల్. ఇందాక నేను చెప్పినట్టు గ్లోబల్ లెవెల్‌లో సెట్టింగ్స్ ఉన్నాయి, సిస్టమ్ లెవెల్‌లో ఉంటాయి. సో లెట్స్ గో విత్ ద గ్లోబల్. దెన్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ అని ఇచ్చేసి, ఇక్కడ డబుల్ కోట్స్‌లో మీ నేమ్ ఇవ్వండి. అంటే డబుల్ కోట్స్ మ్యాండేటరీ ఏం కాదు. బట్ మీ నేమ్‌లో స్పేస్ లాంటివి ఉన్నావనుకోండి, సో డెఫినెట్‌గా డబుల్ కోట్స్ అయితే ఇవ్వండి. నేను అవినాష్ అని ఇస్తున్నాను. ఓకే. యూజర్ నేమ్ అయితే కాన్ఫిగర్ అయింది. దెన్ ఈమెయిల్ కూడా గిట్ కాన్ఫిగ్ స్పేస్ -గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ అని ఇచ్చాను. సో దెన్ మనకి ఇక్కడ ఈమెయిల్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఈమెయిల్ ఇస్తున్నాను. రైట్. సో మనకి గ్లోబల్ యూజర్ నేమ్, ఈమెయిల్ అయితే సెట్ అయింది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఓన్లీ యూజర్ నేమ్, ఈమెయిలే ఉంటాయా? ఇంకేం అడిషనల్ సెట్టింగ్స్ ఉండవా అంటే, ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయండి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్ ఎడిటర్ సెట్ చేసుకోవాలంటే ఉంది, కలర్ సెట్ చేసుకోవాలంటే ఉంది, ఆటో కరెక్ట్ కూడా సెట్ చేసుకోవాలంటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ గిట్‌ని ఏదైనా ఫైల్ ఎడిట్ చేయడానికి, రైట్, ఏదైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి ఒక ఎడిటర్ అయితే కావాలి కదా! అది విఐఎం ఎడిటర్‌గా సెట్ చేయాలి అని చెప్పానంటే, గిట్ కాన్ఫిగ్ -గ్లోబల్ స్పేస్ కోర్ డాట్ ఎడిటర్ అని చెప్పేసి ఇక్కడ విఐఎం అని ఇచ్చామనుకోండి, విఐఎం ఎడిటర్ యూస్ అవుద్ది. అలా కాకుండా మనకి ఆటో కరెక్ట్ ఫీచర్ తెలుసు కదా మీకు, రైట్, ఏదైనా మిస్టేక్ టైపో ఉంటే ఆటోమేటిక్ కరెక్ట్ కావాలి అని చెప్పేసి. సో అలా హెల్ప్ డాట్ ఆటో కరెక్ట్ స్పేస్ -1 అని ఇచ్చామనుకోండి, ఆటో కరెక్ట్ హెల్పర్ కూడా మనకు వచ్చేస్తుంది. సో బట్ ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే యూజర్ నేమ్ అండ్ యూజర్ ఈమెయిల్ అయితే వెరీ యూస్ఫుల్ అండ్ కామన్లీ యూస్డ్ వన్. ఈ రెండు అయితే కాన్ఫిగర్ చేయండి. ఈ రెండు కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత అది కాన్ఫిగరేషన్ అయిందా లేదా వెరిఫై చేయడానికి మనం ఏం చేయొచ్చు అని చెప్పానంటే, గిట్ స్పేస్ కాన్ఫిగ్ -లిస్ట్ అని ఇస్తే ఇక్కడ మనకి ఇందాక మనం కాన్ఫిగర్ చేసిన యూజర్ నేమ్, ఈమెయిల్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఓకే. అప్పుడప్పుడు ఏమవుద్ది, మనం మిస్టేక్ ఇవ్వచ్చు, లేదు అని చెప్పానంటే దీన్ని మాడిఫై చేద్దాము అని చెప్పని అనుకోవచ్చు. అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే, ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, కాన్ఫిగరేషన్స్, వీటిని ఎడిట్ చేయాలి అని చెప్పానంటే, గిట్ స్పేస్ కాన్ఫిగ్ -గ్లోబల్ -ఎడిట్ అని ఇచ్చామనుకోండి. సో దెన్ మనకి ఇందాక మనం కాన్ఫిగర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు కావాలంటే ప్రెస్ చేసి, రైట్, మీరు ఈ ఇన్ఫర్మేషన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. సో అంటే మీరు మాన్యువల్గా ఆ ఫైల్లోకి వెళ్ళి మాడిఫై చేసుకోకుండా, అంటే మాన్యువల్గా మనకి గిట్ కాన్ఫిగ్ అనే ఒక ఫైల్ ఉంటుంది. మనం ఇక్కడ రన్ చేసిన గిట్ కాన్ఫిగ్ యూజర్ నేమ్, ఈ ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ మనకి గిట్ కాన్ఫిగ్ అనే ఫైల్లో స్టోర్ అవుద్ది. సో ఆ ఫైల్లోకి వెళ్ళి మాన్యువల్గా ఎడిట్ చేసుకునే కంటే ఇది కొంచెం ఈజీ ఆప్షన్ అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. అయితే ఇప్పుడు నేను ఈ ఎగ్జిక్యూట్ చేసిన కాన్ఫిగరేషన్ ఎక్కడుంటుంది అని చెప్పానంటే, నేను ఇప్పుడైతే రూట్ యూజర్గా వర్క్ చేస్తున్నాను కదా, రూట్ యూజర్ డైరెక్టరీలోకి వెళ్ళండి. ఎల్ఎస్ ఇస్తే మనకేం కనిపించదు. ఎల్ఎస్ స్పేస్ -, ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు మనకి ఇంక్లూడింగ్ హిడెన్ డైరెక్టరీస్ కూడా కనిపిస్తాయి. రైట్. ఎల్ఎస్ స్పేస్ -a ఇస్తే మనకి డాట్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్, ఫోల్డర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఈ డాట్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఏంటి అంటే హిడెన్ డైరెక్టరీస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది .git కాన్ఫిగ్ అని ఉంది కదా. సో ఈ క్యాట్ ఇచ్చేసి .git కాన్ఫిగ్ ఇచ్చామనుకోండి,
మనకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది లిస్ట్ చేయడానికి, ఇది ఎడిట్ చేయడానికి, లేదు నేను మాన్యువల్గా ఫైల్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకుంటాను నా కాన్ఫిగరేషన్ని అని చెప్పానంటే ఇక్కడికి వచ్చేసి కూడా మాడిఫై చేయొచ్చు. సింపుల్గా విఐఎం గిట్ కాన్ఫిగ్ అని ఇచ్చేసి ప్రెస్ ఐ టు గో టు ఇన్సర్ట్ మోడ్. సో దాన్ని ఇక్కడ మనం మాడిఫై చేయొచ్చు. యూజర్ నేమ్ అవినాష్ 1 అనో టీ అనో ఇచ్చామనుకోండి, సో ఆ చేంజెస్ కూడా మాడిఫై అవుతాయి. సో ఇది బేసిక్ కాన్ఫిగరేషన్. మనము ఒక గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది ఒక లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో. మీరు నేను లినక్స్ యూజ్ చేయను, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాను, ఆర్ నేను ఈ EC2 ఇన్స్టాన్స్ని యూజ్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ గిట్ ప్రాక్టీస్ కోసము నా లోకల్ ల్యాప్టాప్లో నుంచే గిట్ ఇన్స్టాల్ చేసుకొని గిట్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయలేమా అంటే చెయ్యొచ్చు, రైట్. సో నేను ఏంటి అని చెప్పానంటే ఐ ప్రిఫర్ టు రన్ వర్క్ లోడ్స్ ఇన్ మై AWS ఎన్విరాన్మెంట్. సో అందువల్ల నేను ఇక్కడ ఒక AWS EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేసి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు విండోస్తో కంఫర్టబుల్ అనుకోండి, లేదు అంటే మీ లోకల్ ల్యాప్టాప్ ఉంది, మీ లోకల్ ల్యాప్టాప్లోనే గిట్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేద్దాము అని అనుకుంటున్నారు. అలాంటి టైంలో కూడా మీరు గిట్ డౌన్లోడ్ చేసి గిట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ కమాండ్స్ మీ లోకల్ ల్యాప్టాప్లో కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఈ వీడియో ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ వీడియో ఏంటి అని చెప్పానంటే, ఎవరైతే విండోస్ ఇన్స్టాన్స్ యూజ్ చేస్తానో, లేదు అని చెప్పానంటే నా విండోస్ ల్యాప్టాప్లోనే గిట్ ఇన్స్టాల్ చేస్తాను అనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసము విండోస్లో గిట్ ఇన్స్టాల్ చేయడం ఎలా, గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ బేసిక్ కాన్ఫిగరేషన్ అవి ఉన్నాయి కదా, ఆ ప్రాసెస్ అయితే సేమ్. ఒక విండోస్ ఇన్స్టాన్స్ లాంచ్ చేసి ఇన్స్టాల్ చేయడం ఎలా అనేది అయితే సో నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను. మీరు కంప్లీట్గా లినక్సే యూజ్ చేస్తాను అంటే మీరు హ్యాపీగా ఆ వీడియో స్కిప్ చేసి ఆ తర్వాత వీడియో నుంచి కంటిన్యూ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ కాంటెంట్ కనుక మీకు హెల్ప్ అవుతుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డెవాప్స్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో.